నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అత్యవసర పిలుపు రావడంతో షర్మిల హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహం, షర్మిల రాజకీయ పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కర్ణాటక రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా షర్మిలను పిలవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో బలమైన ఉనికిని కలిగి ఉండగా 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో అధికార భాగస్వామ్యంగా కొనసాగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పార్టీ ఇంకా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేయాలంటే వైఎస్ కుటుంబ ప్రభావాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా షర్మిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రాజ్యసభ పదవి ఇవ్వాలని, ఆ తర్వాత ఆమె ద్వారా ఏపీలో కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి షర్మిలకు రాజ్యసభ హామీ ఇప్పుడే ఇచ్చింది కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలోనే ఆమెకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఖమ్మం జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానం నుంచి షర్మిలను బరిలోకి దింపుతారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే భవిష్యత్తులో తగిన పదవి ఇస్తామని, ముఖ్యంగా రాజ్యసభ అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోందనే ప్రచారం మరింత బలపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాల నేపథ్యంలో షర్మిల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక రాజకీయాల్లో కీలక నేత సిద్ధరామయ్యకు ఒక్కొక్క రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాన్ని షర్మిలకు కేటాయించే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా ఆమెకు జాతీయ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం లభిస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను తిరిగి కాంగ్రెస్ వైపు ఆకర్షించాలన్న వ్యూహం కూడా ఇందులో కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న అపార ప్రజాదరణ ఇప్పటికీ చాలా మంది అభిమానుల్లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓటు బ్యాంక్ వివిధ పార్టీలకు చీలిపోయింది. ఇప్పుడు షర్మిలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించాలని హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు ప్రస్తుత రాజకీయంగా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలపడుతుందనే సంకేతాలు కనిపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఏపీలో షర్మిలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా ఈ అంశంపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఒకవైపు వైఎస్ అభిమానులను ఆకట్టుకోవడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు కొత్త దిశానిర్దేశం చేయడం, అలాగే జాతీయ రాజకీయాల్లో ఆమెకు వేదిక కల్పించడం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం 1-2 రోజుల్లోనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రకటనలో వైఎస్ షర్మిల పేరు ఉంటుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆమెకు రాజ్యసభ అవకాశం దక్కితే అది షర్మిల రాజకీయ జీవితంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ భవిష్యత్తులో కూడా కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.